మన నవయువ యూట్యూబ్ ఛానల్ను ఆదరిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా శుభం. జై శ్రీమన్నారాయణ. మానవ మనుగడ ఏ యుగమనే కాదు, అనేక యుగాలుగా కొనసాగుతూనే ఉంది. మనకు తెలిసినంత వరకు మన పరిధిలో మనం మాట్లాడుకుందాం. ఒకప్పుడు ఒక సామెత ఉండేది. అదేమిటంటే, చదివిస్తుంటే ఉన్నమతి పోతుంది అని. దీనికి గల కారణం ఏంటంటే, ఈ రోజుల్లో టెక్నాలజీ పెరుగుతుంది, విద్య పెరుగుతుంది, ధనం పెరుగుతుంది, సౌకర్యాలు పెరుగుతున్నాయి. ఎన్నో రకాలైనటువంటి సౌకర్యాలు సమకూర్చుకొని చాలా వరకు మనం అభివృద్ధిలోకి వెళ్తున్నామని చెప్పాలి. కానీ అన్నిటికంటే ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, కుటుంబ పరంగా బాగా బలహీనపడుతున్నారు. ఒకప్పుడు ఆ పూట గంజినీళ్లు తాగిన వాళ్ళు కానీ, కారం మెతుకులతో భోజనం చేసిన వాళ్ళు కానీ, పప్పు భోజనం చేసిన వాళ్ళు కానీ, ఎంతోమంది కుటుంబ సభ్యులు, అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, ఒక్కొక్కళ్ళ ఇంట్లో 10 మంది దాకా ఉండి కూడా ఎంతో అన్యోన్యంగా ఒకరికి ఒకరు ప్రాణప్రదంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు భక్ష్యాలు తినగలిగే స్థాయిలో ఉన్నటువంటి కుటుంబాలు కూడా కుటుంబ పరంగా బలహీనమవుతున్నారు. ఒకరు లేదా ఇద్దరు, ఇంకంతకన్నా ఎక్కువ చాలా కుటుంబాల్లో కనిపించడం లేదు. కాబట్టి మరి మనం ఇంత సంపాదించి ఏమి లాభం? మనకు ఏ విధమైనటువంటి సంతోషం కావాలి అన్నా మన వాళ్లతోనే లభిస్తుంది తప్ప ఇంకెక్కడో ఏమీ దొరకదు. చాలామంది అనుకుంటారు, సూట్ కేసు నిండా డబ్బు తీసుకొని ఎక్కడెక్కడికో వెళ్ళి ఎక్కడెక్కడో వింత వింతగా ప్రవర్తించి అక్కడ ఉన్నటువంటి సౌకర్యాల్ని అనుభవించి ఇంటికి వచ్చి తల్లిదండ్రులతో, పక్కింటి వాళ్ళతో చెప్పుకుంటుంటారు, అక్కడికి వెళ్ళాము, అది జరిగింది, ఇది జరిగింది, ఏదో జరిగింది, అబ్బా చాలా హ్యాపీగా ఉన్నాం అని చెప్పుకుంటారు. నాకున్న పరిజ్ఞానం ప్రకారం, నాకు తెలిసిన ధర్మం ప్రకారం, ఎక్కడికో వెళ్తే ఏదో అనుభవించారు అంటే వాళ్ళు సూట్ కేసు నిండా డబ్బులు తీసుకొని వెళ్ళారు కాబట్టి, ఎక్కడంటే అక్కడ, ఎప్పుడంటే అప్పుడు, ఎంతంటే అంత ధనాన్ని ఇచ్చారు కాబట్టి వాళ్లకు ఆ సంతోషం, ఆ ఆనందం కలిగిందని భ్రమపడుతున్నారు. కానీ అలా కాదు. ఆ ధనాన్ని మన ఇంటికాడే ఉండి మన అనేవాళ్ల కోసం ఏవైనా దైవ కార్యాలు చేస్తూ 100 కుటుంబాల్ని పిలుచుకొని ఏదైనా ఒక శుభకార్యం జరుపుకుంటే మన వాళ్ళందరూ మన చుట్టూ ఉంటారు. అందరితో కలిసి భోంచేస్తాము, అందరితో కలిసి సంతోషంగా కాలం గడుపుతాము, అందరితో కలిసి ఎంతో ఆనందాన్ని అనుభవిస్తాము. ఇలాంటి ఆనందం ఎక్కడో దొరకదు. ఎక్కడో దొరికేటువంటి కాసేపటి ఆనందం కోసం లక్షల్లో ఖర్చు చేసే బదులు ఆ ధనాన్ని మన ప్రాంతంలోనే ఖర్చు పెడితే అంతకన్నా 100 రెట్ల ఆనందాన్ని మనం అనుభవిస్తాం. అన్నిటికన్నా ముఖ్యంగా ఏమిటంటే, నేను యావత్ సమాజానికి ఇచ్చేటువంటి సూచన, జన్మనిచ్చిన తల్లిదండ్రుల వద్ద, తోడబుట్టిన అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళ వద్ద, భార్య పిల్లల వద్ద, భర్త పిల్లల వద్ద, మన అనుకునే మన వాళ్ళ వద్ద లభించేటువంటి ఆనందం, సంతోషం ఇంకెక్కడా లభించదు. జై శ్రీమన్నారాయణ.